కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మ్యామ్, డయాగ్నోసిస్ గురించి చెప్పారు కదా, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి మ్యామ్ దీనికి? దీనికి ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ మెడికల్, నాన్ మెడికల్, ఇంకా సర్జికల్ ఉంటాయండి. మనము బేసికలీ వాళ్ళకి ఎందువల్ల వస్తుందనేది ఒకసారి కంప్లీట్గా ఎవాల్యుయేట్ చేసుకుంటాము. ఒబెసిటీ ఒక కారణమా, లేకపోతే వాళ్ళకి అడినాయిడ్స్ ఉన్నాయా అని ఈఎన్టీ డాక్టర్ దగ్గర ఒకసారి ఇవాల్యుయేషన్ చేయించి అడినాయిడ్స్ ప్రాబ్లం ఉంటే దాన్ని ట్రీట్ చేస్తే సరిపోతుంది. సో అలా ఎందుకు అనేది, ఆ దారిలో ఎక్కడ ఇబ్బంది అవుతుంది అనేది చూస్తాము. ఆ తర్వాత ఈ స్లీప్ స్టడీలో ఎంత సివియర్గా ఉందనేది తెలుస్తుంది. అయితే ఇందులో ఇంకో రకం ఏంటంటే, ఒకటి ఆక్సిజన్ అందదు, ఇంకో పని ఏంటి, మన ఊపిరితిత్తులు కార్బన్ డైఆక్సైడ్ బయటికి వదిలిపెట్టాలి. సో ఆ దారి మూసుకోకపోవడం వల్ల కొంతమందిలో కార్బన్ డైఆక్సైడ్ లోపలే ఉండిపోతుంది. సో అంత సివియర్గా ఉందా అనేది కూడా టెస్ట్ చేస్తాము. సో ఈ ఏబీజీ అనాలిసిస్ అనేది కూడా తెలుస్తుంది. సో ఇవి చేసిన తర్వాత నెక్స్ట్ మనం చేసే మేనేజ్మెంట్ ఏంటంటే సిపాప్ అంటాము, కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్. ఇప్పుడు మజిల్స్ అన్ని, కండరాలన్నీ లాక్స్ అయిపోయి, లూజ్ అయిపోయి వెనక్కి పడిపోతున్నాయి. సో దాన్ని ఓపెన్ చేయాలి మనం. సో ఇది ఒక చిన్న మెషిన్ ఉంటుంది నెబులైజర్ లాగా, అది ప్రెషర్ ఇస్తుంది. సో ఆ మజిల్స్ అన్నీ ఓపెన్ అయిపోయి కరెక్ట్గా దాని పొజిషన్లో ఉండేలాగా ప్రెషర్ని కంటిన్యూగా ఇచ్చేస్తూ ఉంటుంది. సో ఆ ప్రెషర్తో ఆ మజిల్స్ దాని ప్లేస్లో ఉంటాయి. ఆ ప్లేస్లో ఉన్నప్పుడు మనము మంచిగా ఆక్సిజన్ అందడము, కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళడము అనేది జరుగుతుంది. ఈ సిపాప్ మెషిన్ సేమ్ నెబులైజర్ మెషిన్ లానే ఉంటుందండి. మాస్క్ ముక్కులో పెట్టుకోవచ్చు, లేకపోతే ఫేస్ మాస్క్ లాగా పెట్టుకోవచ్చు, అరౌండ్ ద ఫేస్ కూడా పెట్టుకోవచ్చు. అప్పుడే మెషిన్ పెట్టుకుంటేనే గాలాడుతుంది అన్న అపోహ చాలా ఉంటుంది జనాలకు. కానీ అది పెట్టుకోకపోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్, సడన్ డెత్స్ ఇలాంటివి అవుతూ ఉంటాయి. ఇంకోటి, ఈ CO2 కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళని వాళ్ళ కోసం ఇంకొంచెం సెట్టింగ్ మారుస్తాము. సో మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ అనేది కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్. ఇది ఎప్పుడు నిద్రపోయినా అప్పుడు పెట్టుకోవాలి, డే టైంలో అయినా నైట్ టైంలో అయినా. దీంతో మన ఆక్సిజన్ ఫ్లోకి ఎలాంటి ఇబ్బంది అవ్వదు కాబట్టి మన హార్ట్ మీద ఎలాంటి భారం పడదు. సో హార్ట్ ఫెయిలియర్ ఛాన్సెస్ తగ్గడము. నెక్స్ట్, ఈ సిపాప్తో పాటు అడిషనల్గా మనం కొన్ని మెజర్స్ తీసుకోవాలి. మన షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి, డయాబెటీస్, హైపర్ టెన్షన్ కంట్రోల్లో పెట్టుకోవాలి. మనకి ఓఎస్ఏతో వచ్చే ఇంకో సమస్య ఏంటంటే కొలెస్ట్రాల్ సమస్య. దాంతో మనకి ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైపోతాయి. ఇంకా ఎక్కువ రిస్క్ ఆఫ్ స్ట్రోక్, హార్ట్ అటాక్స్, ఎంఐస్, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటాము. సో దాని ట్రీట్మెంట్ కూడా సైమల్టేనియస్గా తీసుకోవాలి. నెక్స్ట్, దీంతో పాటు మనకు ఇంకో ఆప్షన్ ఉన్నది సర్జికల్ ఆప్షన్ అండి. అది ఎవరికి అవుతుందంటే అడినాయిడ్స్ పెద్దగా ఉండడము. ఇంకోటి కొండనాల్క అంటాము. ఆ కొండనాల్క చాలా లూజ్గా కానీ పెద్దగా ఉన్నా, సో ఈఎన్టీ సర్జన్స్ దానికి ఆపరేషన్స్ చేసి ఆ దారిని తెరుచుకునేలాగా చేస్తారు. సర్జికల్ ఆప్షన్స్ అందరికీ కాకుండా కొంతమంది వరకే లిమిటెడ్ ఉంటుంది. మనకు మెయిన్గా ఏంటంటే ఈ సిపాప్ మెషిన్ అనేదే ఇంపార్టెంట్. మీకు కరెక్ట్గా పేషెంట్ వాడుతున్నారు అండ్ వాళ్ళు అడ్జస్ట్ అయ్యారు ఆ మిషన్కి అంటే వితిన్ 3 to 4 monthsే వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది. వాళ్ళకి ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది. మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా ఉంది, హెడేక్స్ ఉండట్లేదు, అండ్ ఓవరాల్గా డే టు డే యాక్టివిటీ కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. సో దీనికి మళ్ళీ రీటెస్టింగ్ అవసరం లేదు తగ్గిందా లేదా అనేది. సో సిపాప్ మెషిన్ వాడుతున్నప్పుడు పేషెంట్ తన సిమ్టమ్స్లోనే లైఫ్ స్టైల్లోనే చాలా చేంజెస్ వచ్చాయనేదే మనకు ఒక ఇండికేషన్. సో ఇది ఎప్పటి వరకు వాడాలి, లైఫ్ లాంగ్ వాడాలా అంటే, మీరు కొన్ని చేంజెస్ చేసుకుంటూ ఉంటే, కంటిన్యూ వాడుతూ ఉంటే ఆ అవసరమైన ప్రెషర్స్ తగ్గుతూ ఉంటుంది. కానీ వాడకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువ కాబట్టి వాడితేనే మంచిది. అలాగే గురక రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? ఒకటి, తిన్న వెంటనే పడుకోకపోవడం, కొంచెం అట్లీస్ట్ ఒక 2 hours అన్న గ్యాప్ ఇవ్వండి. అండ్ ఆల్కహాల్, నో ఆల్కహాల్, స్మోకింగ్ తగ్గించేసేయడము. వీలైనంత వరకు సైడ్కి తిరిగి పడుకోవడం. స్ట్రెయిట్గా పడుకున్నా కానీ, లైక్ వీప్ మీద పడుకున్నప్పుడు, బ్యాక్ మీద పడుకున్నప్పుడు ఇంకా ఈజీగా టంగ్ వెనక్కి వెళ్ళిపోవడము, సో ఆ దారి క్లోజ్ అవ్వడము లాంటివి జరుగుతాయి. సో సైడ్కి పడుకోవడము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్. డెఫినెట్లీ వెయిట్ తగ్గితే చాలా సమస్యలు తగ్గుతాయండి. ఈ ఓఎస్ఏతో పాటు వచ్చే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాము, అంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లము, బీపీ ప్రాబ్లమ్ ఎక్కువైపోవడము, అవి కూడా తగ్గుతాయి. అండ్ సెడేటివ్స్, ఇప్పుడు డిప్రెషన్ కానీ యాంగ్జైటీకి కానీ మన ట్యాబ్లెట్స్ వాడుతుంటే మీ కరెస్పాండింగ్ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి, నాకు ఇట్లా ఓఎస్ఏ ప్రాబ్లం వచ్చిందండి, మీరు ట్యాబ్లెట్స్ మార్చండి, దట్ విల్ నాట్ ఎఫెక్ట్ మై స్లీప్, అలాంటి ట్యాబ్లెట్స్ ఇవ్వండి అని వాళ్ళ దగ్గర అడగడం. ఇనఫ్ వాటర్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఇవి చాలా అవసరం. అండ్ మనకి గురక సమస్య అనేది మెయిన్గా మనకి వేరే ఆర్గన్స్ మీద చాలా ప్రాబ్లం చూపిస్తుంది కాబట్టి రెగ్యులర్ చెకప్స్. అలాగే లైఫ్ స్టైల్ ఏమైనా చేంజెస్ అంటే ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఇంకేమైనా?
ఒకటి మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని, మంచి కొలెస్ట్రాల్, గుడ్ ఫ్యాట్స్ అని ఉంటాయండి. అలాంటి ఫుడ్ బాగా తీసుకోవాలి అండ్ వాటర్ ఇంటేక్ కరెక్ట్గా టైంకి తీసుకోవాలి. అండ్ ఎర్లీగా ఉన్నప్పుడే గుర్తించడం మంచిది. అండ్ ఎర్లీగా గుర్తించగలిగేది బెడ్ పార్ట్నర్, ఎవరు పక్కన ఉన్నారో, వైఫ్ కానీ, పేరెంట్స్ కానీ, సిబ్లింగ్స్ కానీ. గురక పెడుతున్నాడు, ఇబ్బందిగా ఉంది అని కంప్లైంట్ చేయడం కంటే ఆ టైంలో ఎలా ఉన్నాడు, నిద్ర నుండి లేస్తున్నాడా లేకపోతే ఇబ్బంది పడుతున్నారా అనేది చూడండి. బికాజ్ వాళ్ళకి తెలియదు వాళ్ళకి ప్రాబ్లం ఉందని చెప్పేసి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెసేజ్ ఇప్పుడు గురక పెడుతున్న వాళ్ళకి, మీ పార్ట్నర్స్ అబ్జర్వ్ చేయండి అనేది. అండ్ నెక్స్ట్ డెఫినెట్గా మీరు మీ వైటమిన్ డి లెవెల్స్ కానీ, మల్టీవైటమిన్ సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్ అన్నీ టైంకి తీసుకోవడం మంచిది. అలాగే యోగా లాంటివి చేస్తూ ఉండడం వల్ల గురక తగ్గే అవకాశం ఉంటుందా మ్యామ్? యోగాతో డెఫినెట్లీ మల్టిపుల్ అడ్వాంటేజెస్ అండి. ఒకటి, మనకి లంగ్ కెపాసిటీ పెరుగుతుంది బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు. అండ్ మజిల్స్ కూడా అన్నీ యాక్టివ్ అయిపోతాయి. యోగా ఈజ్ నాట్ లిమిటెడ్ ఒకటే ప్రాణాయామ కానీ అనులోమ్ విలోమే కాకుండా అన్ని బాడీ ఎక్సర్సైజెస్ ఉంటాయి కాబట్టి అది రిఫ్రెషింగ్ ఉంటుంది. అండ్ మీ స్లీప్ కూడా కంప్లీట్ అవుతుంది దాంతో. సో యోగా ఈజ్ డెఫినెట్లీ బెనిఫిషియల్ స్లీప్ యాప్నియాకి తగ్గించుకోవడానికి. మీరు ఇంతకుముందు చెప్పారు గురకని నెగ్లెక్ట్ చేస్తే ఒక్కొక్కసారి హార్ట్ ఫెయిల్యూర్ కూడా అవుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పారు కదా మ్యామ్. డయాగ్నోసిస్ టైంలో తెలిసిపోతుందా నెక్స్ట్ మనకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది అని? ఒక్కసారి మీకు ఓఎస్ఏ కానీ గురక ప్రాబ్లం ఉంది అనేది తెలిసినప్పుడు డాక్టర్ జనరలీ ఎంత సివియర్గా ఉందా చూసి, చాలా సివియర్గా ఉంది అంటే అవసరమైతే ఒకసారి హార్ట్ స్కాన్ కూడా చేయిస్తారు. సో దాన్ని బట్టి దానికి ట్రీట్మెంట్ అవసరమా, లేకపోతే ఓఎస్ఏ ఒకటి ట్రీట్ చేస్తే చాలామందికి ఆ హార్ట్ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతాయి. సో హార్ట్కి సపరేట్గా ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది తెలిసిపోతుంది. మ్యామ్ సర్జరీ అందరికి ఆప్షనా మ్యామ్? అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో ఎందుకు వస్తుందా అనేది ఫస్ట్ చూసుకుంటామండి. ఏదన్నా అడ్డు పడుతుంది క్లియర్గా అనేది, మజిల్స్ వీక్ అవ్వడం కాకుండా ఆ దారిలో ఏదన్నా అబ్స్ట్రక్షన్ కాజ్ చేస్తుంది అంటే అడినాయిడ్స్, లేకపోతే గ్రేడ్ 4 టాన్సిల్స్ అంటాము, టాన్సిల్స్ దగ్గరికి రావడము. అడినాయిడ్స్ కూడా ముక్కు వెనకాల ఉంటాయి. సో కరెక్ట్ దారి దగ్గర అడ్డం ఉండడం వల్ల పెరిగిపోతే గాలాడదు. సో అడినాయిడెక్టమీ అంటాం, అడినాయిడ్స్ తీసేయడము, టాన్సిలెక్టమీ. ఇంకోటి యువిలోపెలటోప్లాస్టీ అంటాము, అందులో మన కొండనాలుక సైజ్ తగ్గించడం కానీ తీసేయడము, అటువైపు ఉన్న మజిల్స్ని టైటన్ చేయడము. అయితే ఇది అందరికీ ఆప్షన్ కాదండి. సో గురక ఉంటే ఆపరేషనే చేయాలి అన్నట్టు ఏమీ లేదు. సో ఎవరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒకసారి ఏంటి డాక్టర్ దగ్గర మొత్తం టెస్ట్ చేసి, వాళ్ళు అవసరమైతే స్లీప్ ఎండోస్కోపీ అని కూడా చేస్తారు. మనం నిద్రపోయినప్పుడు ఎండోస్కోపీ చేసి ముక్కులో కానీ గొంతులో కానీ ఏదైనా స్పెసిఫిక్ ప్రాబ్లం ఉందా అనేది, విచ్ ఇస్ ట్రీటబుల్, అలాంటి ఉన్న వాటికి మాత్రమే సర్జరీస్ చేస్తారు. అందరికీ సర్జరీస్ పడతాయని లేదు. సో భయపడని అవసరం లేదండి. ఓఎస్ఏకి సర్జరీ కాదు ట్రీట్మెంట్, మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ అనేది సిపాప్. ఓకే, సిపాప్ మెషిన్ వాడకం ఎలా ఉంటుంది మ్యామ్? సిపాప్ మెషిన్ చిన్న నెబులైజర్ మెషిన్ లానే ఉంటుంది. ఇది కరెంట్తో నడుస్తుందండి. దీనికి ఒక మాస్క్ ముక్కులో పెట్టుకోవడానికి కానీ, లేకపోతే ఫేస్ మాస్క్, మీరు ఆక్సిజన్ మాస్క్ చూసుంటారు, అలా పెట్టుకోవడానికైనా ఉంటుంది. దీంతో కంటిన్యూగా ప్రెషర్ వెళ్తుంది. ఎంత ప్రెషర్ వెళ్తుంది అనేది మనకి ఆ స్లీప్ స్టడీ చేసేదాన్ని బట్టి తెలిసిపోతుంది. అంటే టైట్రేషన్ స్టడీ అంటాము. లేకపోతే ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్ ఏంటంటే ఆటో సిపాప్, మన ప్రెషర్ ఎంత అవసరం పడుతుందనేది మెషినే డిటెక్ట్ చేసి అంత ప్రెషర్ సప్లై చేసి ఆ దారిని ఓపెన్ పెడుతుంది. సో దీన్ని ఆటో సిపాప్ అంటాము. చాలామంది ఏంటంటే మెషిన్తో గాలి తీసుకోవాలా, నేను ఆ మెషిన్ పెట్టుకుంటే నిద్ర పట్టదేమో, ఆ సౌండ్కి చాలా ఇబ్బందిగా ఉంటుందేమో, ఇలాంటి చాలా అపోహలు ఉంటాయి. సో ఒకటండి, మీరు ఒక్కసారి సిపాప్ మెషిన్ స్టార్ట్ చేసి అలవాటు పడ్డారు అంటే మీకు వచ్చే చేంజెస్ చాలా ఉంటాయి. నిద్ర క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, డే టు డే లైఫ్ ఇంప్రూవ్ అయిపోతుంది. అండ్ ఆ సౌండ్కి నిద్ర పట్టదా అంటే అలా ఉండదు. మీకు ఆ సౌండ్ చాలా మినిమల్, నాయిస్ ఆల్మోస్ట్ నాయిస్లెస్ ఉంటుంది, మినిమల్ సౌండ్ ఉంటుంది. అండ్ మెషిన్ పెట్టడం వల్ల ఇబ్బందిగా ఏదో పట్టేసినట్టు ఉండదు. అది కరెక్ట్గా మీ ఫేస్కి కానీ నోస్కి కానీ సరిపడేలాగా మీకు కరెక్ట్ సెట్ అయ్యే మాస్క్ సైజ్ని బట్టి అరేంజ్ చేసి పెడతారు. సో సిపాప్ మెషిన్తో మీరు ఊపిరి తీసుకుంటున్నారు, నేను ఆల్రెడీ మెషిన్తోనే నడుస్తున్నాను అని ఆలోచించకూడదు. ఎందుకంటే ఇది చేయకపోవడం వల్ల తర్వాత వచ్చే స్ట్రోక్, పాలసీకి బెడ్ రిడన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సిపాప్ మెషిన్ మీద అపోహలు అసలు అవసరం లేదండి. ఓకే మ్యామ్, సిపాప్ మెషిన్ అనేసరికి చాలామంది భయపడుతూ ఉంటారు. వాడిన తర్వాత ఫీడ్బ్యాక్ ఏమైనా చెప్తారా వాళ్ళు? సిపాప్ మెషిన్ ఒకసారి స్టార్ట్ చేసాము అంటే వాళ్ళు కరెక్ట్గా పెట్టుకుంటున్నారు. అండ్ పడుకున్న ప్రతిసారి పెట్టుకోవాలండి. డే టైంలో పడుకున్నా, నైట్ టైంలో పడుకున్నా, నిద్రపోయారు అంటే మెషిన్తో నిద్రపోవాలి. అలా చేసిన వాళ్ళైతే ఫస్ట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మార్నింగ్ ఫ్రెష్గా లేస్తున్నాం మేము.
అండ్ రోజంతా యాక్టివ్గా పని చేయగలగడం. ఇదైతే రెండు చాలా తొందరగా చెప్పేస్తారు. మిషన్ స్టార్ట్ చేసిన వితిన్ 1 వీకే వాళ్ళు మా లైఫ్లోనే చేంజెస్ వచ్చాయి అంటారు. సో ఇన్ అ వే సిపాప్ స్టార్ట్ చేసిన వెంటనే ఇట్ విల్ ట్రీట్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అండి. అలాగే మేము గురక ముఖ్యంగా ఏజ్ వాళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం, మేల్స్ ఫీమేల్స్లో కంపేర్ చేస్తే ఎవరిలో కనిపిస్తుంది? యా 30 to 50 ఇయర్స్ ఏజ్లో కామన్ అండి. అండ్ మోర్ దెన్ 60 ఇయర్స్లో కూడా ఒబీస్ ఉన్న వాళ్ళలో అబ్జర్వ్ చేశాము. అండ్ ఇందులో ఏంటంటే మేల్స్లో చాలా కామన్, మళ్ళీ ఫీమేల్స్లో ఓవర్ వెయిట్ పక్కన పెట్టేస్తే పోస్ట్ మెనోపాజల్ అంటాము. మెనోపాజ్ వచ్చిపోయిన తర్వాత ఈస్ట్రోజన్స్ లెవెల్ తగ్గిపోయి మజిల్స్ వీక్ అయ్యి లాక్స్ అవుతాయి కదా, వాళ్ళల్లో చాలా కామన్. ఇంకోటి హైపోథైరాయిడిజం. ఇప్పుడు మన దగ్గర థైరాయిడ్ ప్రాబ్లం చాలా ఎక్కువ అయిపోయింది అండ్ ఫీమేల్స్లో చాలా కామన్ కాబట్టి హైపోథైరాయిడిజం ఉన్న ఫీమేల్స్ కంట్రోల్లో లేని వాళ్ళలో చాలా ఎక్కువగా చూస్తాము ఈ ప్రాబ్లం. మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్లీప్ స్టడీ చేయాల్సి ఉంటుందా మ్యామ్? ఒకసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్లీప్ స్టడీ అవసరం పడదండి. అది జస్ట్ డయాగ్నోసిస్ కోసమే. ఒక పేషెంట్ తన లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అయిపోతుంది అనగానే మనం స్లీప్ స్టడీ చేయనవసరం లేదు. మనకు మెయిన్గా ఏంటంటే పేషెంట్ సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవ్వడము, దాంతోనే తెలిసిపోతుంది కరెక్ట్గా ట్రీట్మెంట్ అందుతుంది అండ్ పేషెంట్ కూడా ఇంప్రూవ్ అవుతున్నారని చెప్పేసి. స్లీప్ స్టడీ ఓన్లీ డయాగ్నోసిస్ వరకే సరిపోతుంది, ఫాలో అప్ వరకు అసలు అవసరం పడదు. వాళ్ళకి ఇంకా డౌట్ ఉంది అంటే కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మార్నింగ్స్ ఎలా ఉన్నాయి, స్లీప్ క్వాలిటీ ఎలా ఉంది, అవన్నీ అడిగినప్పుడు ఆన్సర్ చేసే విధానాన్ని బట్టి మీకు ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అని చెప్పడం జరుగుతుంది. గురక ప్రాబ్లం గుర్తించిన వెంటనే అసలు ఫస్ట్ ఎవరిని కన్సల్ట్ అవ్వాలి మ్యామ్? అంటే ఏ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి? యా, ఫస్ట్ వాళ్ళు గురక అనే ఇబ్బంది ఉంది అన్నప్పుడు ఒక పల్మనాలజిస్ట్ని కలిస్తే వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ అడిగి కొంచెం టెస్ట్ చేసేసి ఈ ప్రాబ్లం మనకి దారి మూసుకుపోవడం వల్ల ఏమైనా ఉందా, ఈఎన్టీ సమస్యలు ఏమైనా ఉన్నాయో ఒక రఫ్ ఐడియా వస్తుందండి. ఆ చెప్పే సిమ్టమ్స్ని బట్టి అనలైజ్ చేసి దాని అవసరమైతే ఈఎన్టీ డాక్టర్కి పంపిస్తారు. వాళ్ళు ఒకసారి టెస్ట్ చేసి వేరే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కూడా ఏమైనా ఉన్నాయా, థ్రోట్ వర్క్ ఉందా, నోజ్లో ఉందా, లేకపోతే డెంటల్ ఇష్యూస్ కూడా ఏమైనా ఉన్నాయా, సో దాన్ని బట్టి సర్జన్ కమ్స్ ఇన్ టు ద సీన్. సో ఫస్ట్ ఇవాల్యుయేషన్ అయితే ఒక పల్మనాలజిస్ట్ చేస్తారండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. గురక గురించి, చికిత్సా విధానాల గురించి, అలాగే డయాగ్నోసిస్ గురించి చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ అండి.